ఒక ఫైనాన్షియల్ సంస్థపై సుదీర్ఘమైనటువంటి పోరాటం 18 సంవత్సరాల పాటు పోరాటం జరగటం అనేది భారతదేశ చరిత్రలో ఇదే మొదటిదై ఉంటుంది. ఎందుకంటే అనేక ఆర్థిక నేరాలు చేసినటువంటి ఫైనాన్షియల్ సంస్థలపైన జరిగినటువంటి విచారణ ఏదైనా సరే 2, 3, 4 సంవత్సరాల్లోనూ ముగుస్తుంది. 18 సంవత్సరాల పాటు కొనసాగింది. కొనసాగడానికి కారణం ఏంటో మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీ మీద కేసు వేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారే చాలా స్పష్టంగా చెప్పేశారు. ఏం చెప్పారు ఆయన? చాలా స్పష్టంగా చెప్పారు. అత్యంత శక్తివంతుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తన మీద రాజకీయ వెండెట్టాతో కేసులు వేశారని చెప్తున్నప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఆయనకు సన్నిహితమైనటువంటి నాయకులు ఉన్నారు. ఆ చాలామందిలో కొంతమంది తనకు ఫోన్లు చేసి స్వయంగా ఎందుకు రామోజీరావు గారి మీద కేసు వదిలివేయమని చెప్పారు. రామోజీరావు గారికి ఒక్క కాంగ్రెస్లోనే కాదు అన్ని పార్టీలలో కూడా ఆయనని గౌరవించేవాళ్ళు, ఆయనని అనుసరించేవాళ్ళు, ఆయనని మహాశక్తివంతుడిగా గుర్తించేవాళ్ళు ఉన్నారు అని ఆయన చెప్పారు. అది వాస్తవం అనేది ఇన్నాళ్ళు జరిగినటువంటి ఆయన మరణించేంత వరకు కూడా ఈ కేసు తేలకుండా ఉండే విధంగా ఉన్నదంటే ఇక అంతకన్నా సాక్ష్యం మరొకటి మనం విడిగా ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించవలసి వస్తుందంటే ఇప్పటి వరకు కూడా ఆ కేసుని అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే లేరు అంటారు. అసలు కంప్లైంట్ ఇచ్చింది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యుని హోదాతో ఇవ్వాల. తన తల్లిగారికి సంబంధించినటువంటి చిట్టు దాంట్లో ఉన్నది. దానికి సంబంధించి ఆయన కేసు వేశారు. కేసు వేసేటప్పుడు అన్ని ఆధారాలతో ఆయన కేసు వేశారు. ప్రజలకు సంబంధించినటువంటి ఈ డబ్బు హిందూ అవిభాజ్య కుటుంబం హెచ్యుఎఫ్ పేరుతోటి వసూలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వసూలు చేయటం ఒక తప్పు. వసూలు చేసిన దాంట్లో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయకపోవటం రెండో తప్పు. మూడవది ఈ డబ్బుతోటి వేరే వ్యాపారాలు చేయకూడదు. వేరే వ్యాపారాలు వీళ్ళు చేశారు. అది 3 తప్పులను. ఆ 3 తప్పులు వాళ్ళు చేశారు. ఆ 3 తప్పులు చేస్తే ఆ 3 తప్పుల మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు వేస్తే తండ్రి గారు వేసినటువంటి కేసుని కుమారుడు కోసం అని కుమారుడు వచ్చేసి అనుమతులు ఇచ్చేశాడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వకపోయినా కానీ అఫిడవిట్ వేయకపోయినా కానీ ఈయన వేశాడు. ఇది రాజకీయ వెండెట్టాతో వేసింది అని ఒక 60 మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు మరి మీడియా ముందుకు వచ్చేసి చాలా నానా యాగి చేశారు. ఈరోజు ఆ మహానుభావులంతా ఏమంటారు? మరి వీళ్ళు ఏమని అడిగారు? ఆ రామోజీరావు గారే చనిపోయారు కదా, ఆ కేసు ఎత్తివేయండి అన్నారు. అంటే హిందూ అవిభాజ్య కుటుంబం అంటే అర్థం ఏంటి? అవిభాజ్య అంటే బాధ్యత అందరిలో ఉంటుందని కదా, సమిష్టి బాధ్యత ఉంటుందనే కదా, విడదీయలేని కుటుంబం అనే కదా. అంటే విడదీయలేని కుటుంబంలో పెద్ద ఆయన చనిపోగానే యజమాని నేరస్తుడిని మీరే చేస్తున్నారా? ఆ యజమానికి ఇక సంబంధం లేదు అని ఈ కేసును ఎత్తేయండి అంటున్నారంటే ఆ యజమాని నిజంగానే తప్పు చేశాడనేటటువంటి స్టాంపుని, ముద్రని కుటుంబ సభ్యులే వేస్తున్నారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదు కదా. మరి విచారణ ఎవరొచ్చి కంప్లైంట్ ఇచ్చారనేది కూడా తప్పు అని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా. చాలా కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పింది కదా. చాలా కంప్లైంట్స్ వచ్చినాయని చెప్తూ కోర్టు వారికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు కదా. ఏమని?
కోర్టు వారిని వాళ్ళకి సూచనలు ఇచ్చారు కదా. ఏమని ఇచ్చారు వాళ్ళు? క్రిమినల్ విచారణ ఏదైతే రామోజీరావు గారు జీవించి లేరు, మరణించారన్న కారణంతో జరుగుతున్నటువంటి క్రిమినల్ విచారణను ఆపివేయవద్దు, క్రిమినల్ విచారణ కొనసాగవలసిందే అని ఇచ్చారంటే అర్థం ఏంటి? అంటే ఈ విచారణను ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేక, మీ దగ్గర నీతి లేక, నిజాయితీ లేక, మీరు 3 తప్పులు చేశారని అంగీకరిస్తూ ఆయన పోయాడు కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టండి అంటే ఇంతకన్నా అవమానకరం ఏముంటుంది? ఎవరైనా సరే మీకోసం పాటుపడిన వాళ్ళు, మీకోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ కోసం, వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం పోరాడతారు కదా. ఆ పోరాటం మీరు చేయకుండా ఇక ఆయన పోయాడు కదా మమ్మల్ని వదిలిపెట్టండి అంటే ఆయన చెడ్డవాడని మీరే ముద్ర వేస్తున్నారా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపున మరి ఆయన మరణిస్తే ఆయనకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సంతాప దినం కూడా నిర్వహించింది కదా. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే సంతాప దినం నిర్వహించడానికి పూనుకున్నారో వాళ్ళ యొక్క ఆదేశాల మేరకేనా మరి పత్రికలో ఎక్కడ కూడా రిజర్వ్ బ్యాంకు తప్పు పట్టినటువంటి అంశాన్ని కానీ, హిందూ అవిభాజ్య కుటుంబం ప్రకారం వసూలు చేయకూడని పన్నులను వీళ్ళు వసూలు చేశారని చెప్పిన మాటను కానీ, మరి క్రిమినల్ విచారణ కొనసాగవలసిందే అనేటువంటి మాటను కానీ ఎక్కడ కూడా రాయలేదు. ఒకప్పుడైతే ఆంధ్రజ్యోతి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి చాలా బాసటగా నిలిచింది. అరుణ్ కుమార్ గారు చెప్పింది ఒక మాట అయితే 1.5 మాటలు రాసింది ఈనాడుకు వ్యతిరేకంగా, రామోజీరావు గారికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క లైన్ రాయలేదండి, ఒక్క ముక్క కూడా రాయలేదండి. ఎవరు? ఈనాడు రాయలేదు. పోనీ ఈనాడు ఏమన్నా శుద్ధపూసలా? వీళ్ళేమి తప్పు చేయకపోయినా వీళ్ళు రాయకుండా ఉంటారా అనుకుంటే, ఎప్పుడో జయలలిత ఆవిడ చనిపోయింది, రామోజీరావు గారు చనిపోయి అంత ఎన్నికల రిజల్ట్ వచ్చారు ముందు రోజు, ఆ రోజు చనిపోయాడు ఆయన. మరి జయలలిత గారు ఎప్పుడో చనిపోయారు కదా. కళ్ళు జిగేలమనేటటువంటి జయలలిత ఆస్తులు అని చెప్పేసి పెద్ద బ్యానర్ ఐటమ్ వార్త రాశారు. ఇదే ఈనాడులో, ఈరోజు వార్తలోనే, ఈరోజు ఈనాడులోనే కళ్ళు జిగేలమనేటటువంటి జయ ఆస్తులు. ఆ జయ ఆస్తుల గురించి ఏమి రాశారు? 27 కేజీల బంగారం, 600 కిలోల వెండి, 1672 ఎకరాల భూములు, అదేవిధంగా 8376 పుస్తకాలు, 10,000 చీరలు, 750 జతల చెప్పులు, ఇవన్నీ జప్తు చేశారు, స్వాధీనపరుచుకున్నారు. వాటికి మేము వారసులం అని చెప్పేసి దీపక్ అనేటటువంటి వ్యక్తులు హైకోర్టు స్థాయి కోర్టుకు వెళ్ళారు. అక్కడ కొట్టివేశారు. సుప్రీంకోర్టు కూడా కొట్టివేశారు. కొట్టివేసిన తర్వాత ఆస్తులు ఎవరికి ఇవ్వాలి? జయలలితకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. మరి జయలలితకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా బెంగళూరు కోర్టులో జప్తు చేసినటువంటి వాటిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్పారు కదా. తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్తే మీరు 2,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు అక్రమంగా అని కదా ఈయన కేసు వేసింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వీళ్ళు జప్తు చేసినటువంటి ఆస్తులు మొత్తం విలువని కళ్ళు జిగేల్మనిపించే ఆస్తులు అని చెప్పేసి 913 కోట్ల రూపాయలు జప్తు చేసిన నాడు రేటు. మరి ఈ రోజునైతే అది 4,000 కోట్లకు పై మాటే, అంటే 4 రెట్లకు పైనే. మీరు 2,000 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసింది ఈ రోజున పూర్తి స్థాయి తీర్పు కానీ వస్తే మీరు ఎంత ఇవ్వాలి? కోర్టు ఆదేశాల ప్రకారం అయితే మీరు 3 రెట్లు అంటే 6,000 కోట్లు ఇవ్వాలి. కానీ మీరు ఇప్పుడు 4 ఎదుటి వాళ్ళ మీద అయితే వెంటనే మీరు రెడీగా ఉంటారు. మీరేమో
కారణజన్ముల్లాగా మిమ్మల్ని ఎవరు ఏమి విమర్శించకూడదు, ఏ తప్పు చేసినా మీరు మిమ్మల్ని ఏమి మాట్లాడకూడదు అన్నట్టుగా మీకు మీరే ఊహించుకుంటారు. మీదేదో స్పెషలైజ్డ్ లైఫ్ అయినట్టుగా. ఎందుకంటే రామోజీరావు గారి గురించి, రామోజీరావు గారి ఈనాడు పత్రిక గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వ్యాఖ్య చేశారు. ఏంటంటే, భగవద్గీత లాంటిది, తెలుగు ప్రజలకు భగవద్గీత లాంటిది ఈనాడు అన్నారు. అంటే భగవద్గీత లాంటి ఈనాడులో ఈనాడుకి వ్యతిరేకంగా, మార్గదర్శి ఫైనాన్షియర్స్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి వార్త మాత్రం దాంట్లో కనిపించదు. అదే జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు, 913 కోట్లు జప్తు చేసిన రోజు రేటు ఈరోజు 4,000 కోట్లకు పైన అంటున్నారు. మరి అదే దానికి మీరు కూడా కట్టుబడి ఉండండి. 2,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసుకున్నారు కదా మీరు. దాన్ని 4 రెట్లు ఇవ్వండి, 8,000 కోట్లకు పైచీలకు ప్రజలకు అప్పచెప్పండి, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పండి. ప్రభుత్వం ఏదో ఒక ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది కదా. ప్రభుత్వం ఏదో ఒక రకంగా ప్రజా సంబంధమైనటువంటి ప్రజా ప్రయోజనం సమకూరేటటువంటి ఒక ఖర్చుకు వినియోగిస్తుంది కదా. ఈ దమ్ము ధైర్యం మీకు ఉందా? హిందూ అవిభాజ్య కుటుంబం ప్రకారము మరి మీరు బాధ్యతను మోస్తారా? వీటన్నిటికీ సమాధానాలు మీ పత్రికలో రాస్తారా? రాస్తే చూడాలని ఉంది మాకు, మా ప్రేక్షకులందరికీ కూడా. మీరు రాసేటటువంటి దమ్ము ధైర్యం ఉందా లేదా అనేది ఏపీ టుడే 007 ఛానల్ చూసేటటువంటి వీక్షక మహాశయులందరూ కూడా మీ యొక్క ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.